హలో, నేను మిస్ రావు. ఈటెల రాజేంద్ర ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. బీజేపీ తరఫున గెలిచారు. సీనియర్ పొలిటీషియన్, వామపక్ష భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి లీడర్. వివిధ కారణాలతోటి కేసీఆర్ గారి టార్గెట్కి గురై బర్తరఫ్ చేసిన కారణంగా కేసీఆర్ గారి మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు 2023 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఆయన బై ఎలక్షన్లో గెలిచారు. బీజేపీ తరఫు నుంచి పోటీ చేసి బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఆయన హెల్దీగా రాజకీయాలు చేస్తున్నారా బీజేపీలు అంటే కాదు అనేటువంటి ఒపీనియన్ వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీలోనేమో హిందుత్వ, సనాతన ధర్మ, బీజేపీ భావజాలమే డిఫరెంట్. క్వైట్ ఆపోజిట్ భావజాలంతో ఉన్నారు ఈటెల రాజేందర్ గారు. ఆయన నేపథ్యం అలాంటిది, వామపక్ష భావజాలం. ఆయన నేపథ్యాన్ని తీసుకొని ఇప్పుడు ఇతను బీజేపీ ప్లాట్ఫామ్ మీద పూర్తి స్థాయిలో పనిచేయలేరు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అదే బీజేపీ భావజాలం అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీపీలో పనిచేసినటువంటి అనుభవం, ఇవన్నీ ఉండాలి బీజేపీ అధ్యక్షుడు కావాలంటే అనేది ఒక అభిప్రాయం. బీజేపీ అధ్యక్షుడు కావాలంటే ఖచ్చితంగా ఆ భావజాలం ఆర్ఎస్ఎస్ది ఉండాలి, ఉంటుంది అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అధ్యక్షుడు కావాలంటే శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటే సరిపోతుంది, 2 సార్లు బీజేపీ టికెట్ మీద గెలిచి ఉంటే అర్హతలు ఉన్నట్టే అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి మాట. మరి ఆయన ఏ సందర్భంలో ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేశారో దాన్ని ఈటెల రాజేంద్ర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అవుతున్నారు, అందుకే ఈ కామెంట్లు చేశారు అనేటువంటి లింకు సోషల్ మీడియా పెట్టేసింది. అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నటువంటి జాబితాలో చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మరోసారి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు. అలాగే ధర్మపురి అరవింద్ బీజేపీ అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకుంటున్నట్టు ఆయన అభిమానులు చెప్తున్నారు. ఇక రఘునందన్ గారు ఆయన కోరుకుంటున్నారు బీజేపీ అధ్యక్షుడు కావాలని చెప్పి. రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ, ఆయన కావాలనుకుంటున్నారు. చంద్రశేఖర్ గారు అలియాస్ శేఖర్జీ, ఆయన కేంద్ర కమిటీలో ఉన్నారు. రామచంద్ర గారు కేంద్ర కమిటీలో ఉన్నారు. వీళ్ళు బీజేపీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు. వీళ్ళల్లో ఒక ఇద్దరికి మాత్రమే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ మిగతా వాళ్ళకి అందరికీ ఉంది. ఆ ఇద్దరు ఎవరంటే ఈటెల రాజేందర్, అలాగే రఘునందన్ గారు. సో వీళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ మిగతా వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ అధ్యక్ష పదవి వస్తుంది అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఈటెల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ బండి సంజయ్ గారు కానీ లేదా బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు కానీ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి. ఎందుకు నడుస్తుందంటే పద్మభూషణ్ అవార్డులు అనౌన్స్ చేశారు ఈ మధ్యకాలంలో. గద్దర్కి పద్మభూషణ్ ఎందుకు ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. అసలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించి పంపించినటువంటి పేర్లు ఎవరికి కూడా పద్మభూషణలు లేవు, పద్మ విభూషణలు లేవు, పద్మశ్రీలు లేవు, పద్మ అవార్డులు ఏమీ లేవు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పైగా గద్దర్ లాంటి సామాజిక పోరాట యోధుడు ప్రజానౌక అని చెప్పి అనుకుంటున్నారు, ఆయన పేరును ప్రతిపాదిస్తే ఆయనకి మీరు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వరా, పద్మభూషణ్ అవార్డు ఇవ్వరా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నక్సలైట్లకు మేము ఇవ్వము అని చెప్పి బండి సంజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నక్సలైట్లు కానీ నక్సలైట్ భావజాలం కానీ ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇవ్వము, ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి పార్టీ బీజేపీ, తోటాతోటే న్యాయం జరిగిద్దని పోరాటం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు.
ఇలాంటి సందర్భంలో ఈ క్రమంలో ప్రతిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈటల రాజేందర్ ఏంటి, ఈటల రాజేందర్ వామపక్ష భావజాలం నుంచి వచ్చారు. ఒకప్పుడు నక్సలైట్లు ఎజెండానే మా ఎజెండా అని చెప్పినటువంటి పార్టీలో ఆయన ఉన్నారు. నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు కదా, మరి ఆయనతోటి కలిసి కేంద్రంలో ఎలా పనిచేసింది బీజేపీ అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఈటల రాజేందర్ వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఆయన్ని మీరు తీసుకుంటున్నారు, కాబట్టి 20 రోజుల్లో అధ్యక్షుని చేయాలనుకుంటున్నారు కదా, మరి మీరు ఎలా చేస్తారు? అలాంటప్పుడు మీరు గద్దర్కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ గారిని కూడా తీసుకొచ్చారు, ఎన్టీఆర్ గారిని కూడా లాగారు కాంగ్రెస్ బీజేపీ వివాదంలో. ఒకప్పుడు నక్సల్స్ దేశభక్తులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన ఏం చెప్తారంటే, ఎన్టీ రామారావు గారితో బీజేపీ కలిసిమెలిసి నడిచింది కదా అప్పట్లో, మరి నక్సలైట్ దేశభక్తులు అన్నటువంటి ఎన్టీఆర్ గారితో ఎలా మీరు ట్రావెల్ చేశారు అనేది ఒక ప్రశ్న. 2, వామపక్ష భావజాలంతో ఎదిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇప్పుడు పార్టీలో మీరు ఎలా కొనసాగిస్తున్నారు అనేది రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానం బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే, మీరు నక్సలైట్లకి మేము విభూషణ్ ఇవ్వము, పద్మ విభూషణ్, నక్సలైట్లకి ఇచ్చేటువంటి పార్టీ మాది కాదు, మాది ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా గాంధీ పరివార్ కాంగ్రెస్ పార్టీ, గాడ్సే పరివార్ బీజేపీ అనేటువంటి ఒక స్లోగన్ని జాతీయ స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు వివిధ వేదికల మీద. సో తెలంగాణ నుంచి పుట్టినటువంటి ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా అలుముకుంటుంది. ఈ వివాదాలు అటు గాంధీ పరివార్ ఇటు గాడ్సే పరివార్ అనేది ఒకటి, మరోవైపు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వాళ్ళని ఎలా కంటిన్యూ చేస్తారు అనేది. ఇప్పుడు ఈ అంశం ఎందుకు వచ్చింది అని అంటే, కొంచెం లోతుగా కనుక వెళ్తే ఈటల రాజేందర్కి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇవ్వబోతున్నారు. అందుకే ఇలాంటి వివాదాన్ని వ్యూహాత్మకంగా లేపింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే ఆయనకున్నటువంటి పొలిటికల్ గ్లామర్ బీజేపీకి ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈటల రాజేందర్ని బీజేపీ అధ్యక్షుడిగా కాకుండా చేయడానికి ఇలాంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చింది అని భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ బీజేపీలో అంతర్గతంగా అధ్యక్ష పదవి కోసం పోరాటం జరుగుతుంది, వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఆ పోరాటంలో ముందున్నారు, ఆ గ్రూపుల్లో అధ్యక్ష పదవి రేసులో. మరి ఇప్పుడు ఈ వివాదం వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ వెనకబడినట్టేనా, లేదంటే ఈటల రాజేందర్కి ఇలాంటి కామెంట్లు వచ్చినా కానీ బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెడుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.